పార్టీకి ప్రధానంగా కృషి చేసి నగరవ్యాప్త ఉద్యమంగా నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మనం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటిగా పార్టీ సెక్రటరీ సభ్యులైనటువంటి చంద్రశేఖర్ గారిని దండవేసిన కోసం, ఆ తర్వాత మరో సెక్రటరీ సభ్యులు శ్రీనివాస్ కూడా దండవేస్తారు. జోహార్ కామ్రేడ్ ఎన్వి భాస్కర్రావు, జోహార్ కామ్రేడ్ ఎన్వి భాస్కర్రావు. మన శ్రీనివాస్ కూడా దండవేస్తారు. జోహార్ కామ్రేడ్ ఎన్వి భాస్కర్రావు, జోహార్ కామ్రేడ్ ఎన్వి భాస్కర్రావు. చంద్రశేఖర్ గారిని మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్, మారుతున్న పరిస్థితుల్లో భాస్కర్ దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఉద్యోగంలోకి వచ్చిన నాటికే భాస్కర్ చనిపోయి ఉన్నారు. 84లో చనిపోయిన 85లో ఆర్గనైజేషన్ రావడం జరిగింది. చాలామంది సీనియర్ కామ్రేడ్ చెప్పేదాని ప్రకారం మనం నేర్చుకోవాల్సింది కూడా భాస్కర్ దగ్గర ఏ కామ్రేడ్కి ఏ కష్టం వచ్చినా కుటుంబంలో సభ్యుడిలాగా ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడి పార్టీ సభ్యులతో సహా అందరితో మాట్లాడటం, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నాయకుల్ని కార్యకర్తల్ని సభ్యుల్ని కలవటం, కుటుంబంతో కలిసి ఉండటం అనేది ఉంది. అది కాలంలో తగ్గుతూ ఉంది మన దగ్గర. అందుకే నేర్చుకోవాల్సింది పార్టీ ఎంత కుటుంబంలో ఉన్న పార్టీ సభ్యుల్ని మనం వ్యక్తిగత సంబంధాల ద్వారా ఆర్గనైజేషన్లో మనం నిలబెట్టుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగానే ఏదైతే సిపిఎం పార్టీ వైరుధ్యాలు ఏ ఉన్నాయో ఆ వైరుధ్యాలన్నీ ముందుకు తోసుకొస్తున్న కాలం ఇది. మూడో ప్రపంచ దేశాలకి సామ్రాజ్యవాదం మధ్య వైరుధ్యం ఏదైతుందో అమెరికాకి మూడో ప్రపంచ దేశాలు ఏ విధంగా వైరుధ్యాలు ఈ తారీఖు పేరు మీద చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సామ్రాజ్యవాదులకి సోషలిస్ట్ కంట్రీ మధ్య వైరుధ్యం కూడా ముందుకు వచ్చింది. ఈ రోజున చైనాకి అమెరికా మధ్య జరుగుతున్న పట్టణాలు ఈ వైరుధ్యాల్లో ఇది ఆర్థిక సంక్షోభం బ్యాక్గ్రౌండ్లో వైరుధ్యాలు ముందుకు వస్తున్న కాలంలో మన పార్టీకి మంచి అవకాశాలు ముందుకు వస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం, మన కార్యకర్తల్ని గ్రహించడం కోసం ఆయన చేసిన కృషి, కార్యకర్తలతో ఉన్న వ్యాపారం మెయింటైన్ చేయడం, అసలు ఏమీ లేని సందర్భంలో పార్టీ విడిపోయి 64లో సిపిఎం పార్టీ ఎక్కడ అని ఎత్తుక్కునే సందర్భంలోనే భాస్కర్ రాయసార్ లాంటి వాళ్ళే భాస్కర్ని సెటైర్ వేస్తూ ఎక్కడ జెండా పోతా అంటే జనాల మధ్యన నిలబడతానని చెప్పిన మమ్మల్ని వ్యక్తి. ఆ విధంగా ప్రతి వ్యక్తిని కలిసి పార్టీ నిర్మాణం చేసి ఏమీ లేని సందర్భంలో పార్టీ ఎక్కడున్నారు ఎవరున్నారు అని తెలియని సందర్భంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళని కలిసి ఆ విధంగా పార్టీ శాఖను ఏర్పాటు చేసి హైదరాబాద్ మొత్తం ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో భాస్కర్ కృషి కీలకమైంది. హైదరాబాద్ అంటే అప్పుడు పటాన్చెరు వరకు అటు గట్కేసులు పటాన్చెరు ఇదంతా అటు ఓల్డ్ సిటీ మొత్తాన్ని నిర్మాణం చేయడంలో భాస్కర్ పాత్ర ఉంది. సిఐటి నాయకుడిగా, పార్టీ నాయకుడిగా ఆ రోజు అన్ని బాధ్యతలు నిర్వహించి కార్మిక నాయకుడు కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం, అన్ని పబ్లిక్ సెక్టార్లో కూడా సిఐటి నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రోజున ఆయన వేసిన విత్తనాలే ఈరోజు సంగారెడ్డి, మెదక్లో కూడా పార్టీ ఏర్పడటం, అదేవిధంగా విస్తరణ చెందటం ఇదంతా కూడా భాస్కర్ కృషి. ఆరోగ్యం బాగోపోయినా ఆస్తమా ఉన్నా కానీ పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి గౌడి కూడా బస్ స్టాండ్కి వెళ్ళి పేపర్ తీసుకొచ్చి ఈసీఎల్ మొదలు పెడితే అటు సంవత్సరం వరకు బండి మీద వెళ్ళి పేపర్ వేసి అది ప్రజాశక్తిని చేర్చడంలో టైంకి ఎవరు లేకపోయినా భాస్కరే ఆ విధంగా చేసి అంటే పత్రిక ప్రాధాన్యత అది గొప్పది. ఈరోజు పత్రికని మనం చిన్నచూపు చూస్తూ ఉన్నాం. మన ఆర్గాన్ని చేర్చడం కోసం, చేర్పించడం కోసం, ఆ పత్రికని టైం గెలపడం కోసం పార్టీ కార్యదర్శిగా, సిఐటి నాయకుడిగా పత్రిక డిస్ట్రిబ్యూషన్లో కానీ బహుముఖంగా కార్యక్రమాలు నిర్వహించుకో ఆరోగ్యం సహకరించిపోయినా చేయటం అనేది భాస్కర్ దగ్గర నేర్చుకోవాల్సిన చివరి వరకు ఆ విధంగా పార్టీ నిలబెట్టడంలో మమ్మల్ని ఇచ్చేసారు. చాలా నేర్చుకోవడం. చాలామంది నాయకులు భాస్కర్ జీవితం గురించి ఎట్లా నేర్చుకున్నాం ఏంటి, ట్రేడ్ యూనియన్ ఎట్లా నరసింహరావు లాంటి వాళ్ళే నేను భాస్కర్ దగ్గర వరమాలు నేర్చుకున్నాను చెప్పిన పరిస్థితి. ఇంకా చాలామంది కార్యకర్తలు నాయకులు తయారు చేసి హైదరాబాద్ ఉద్యమాన్ని ఈ స్థాయి తీసుకురావడంలో కీలక భాస్కర్ దగ్గర జవాబు అర్పిస్తూ ఆయన ఆశయం ముందు తీసుకెళ్తాం. ఆయన చేసిన కృషిలో ఆయన ఉన్న లక్షణాలు కూడా పిలిపించుకుని అందులో కూడా మార్పులు తెచ్చుకుని
అలాగే ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళడం మనం కూర్చొని కోరుతూ మాట్లాడుతున్న జోహార్ కాంగ్రెస్ మనం కూర్చొని మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. అయితే ఒక విషయం ఏంటంటే రేపు మనకి సిఐటి ఆధ్వర్యంలో ప్రదర్శన ఉంది. మన ఏస్రా నగర్ మన గ్రౌండ్ నుంచి మొదలై ఏపీఎస్ కాలనీ ఉంటుంది. అలాగే రేపు ఉదయం మనం స్ఫూర్తి గ్రూప్ నుంచి ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ దాని స్వభావం స్వరూపం మీద ఇది ఉంటుంది. వాటన్నిటి కూడా మనం ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలని చెప్తూ మనకి ఈ కార్యక్రమం సందర్భంగా కూర్చొని మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే.